రైట్. యెస్. విజయానంద్ గారు గ్రూప్ 1 అనేది అంటే ఒక మన సర్వీస్‌కి సంబంధించినటువంటి అవి దాన్ని చాలా చాలా పారదర్శకంగా దాని మూల్యాంకనం దగ్గర నుంచి దాని నియామక ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా, చాలా పకడ్బందీగా, చాలా సమర్థవంతంగా జరగాల్సింది. కానీ మేము గ్రూప్ 1 పెట్టామని వాళ్ళు ఆర్భాటంగా చెప్పడం మినహాయించి నిజంగా గ్రూప్ 1 అనేది చాలా ఆ ప్రొసీజర్ అనేది ఇంత జటిలంగా ఎందుకు మారాల్సి వస్తున్న పరిస్థితి? అట్లీస్ట్ మూల్యాంకనం దగ్గర నుంచే ఎట్లా ఈ తప్పులు జరిగినాయి? సో ఇవాళ టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి? యాక్చువల్‌గా ఈ అభ్యర్థులు కోర్టుకు పోకముందే ఆరోపణలు చాలా తీవ్రమైన తర్వాత ఆధారాలతో క్లియర్‌గా స్పష్టంగా అక్కడ ఏదో ఒక పెద్ద ఆహ్, తప్పు జరిగింది లేదా అక్రమమైన పద్ధతి జరిగిందని ఈజీగా ఆధారాలే స్పష్టం చేస్తున్నాయి సార్ దానిలో. ఎట్లా అంటే ఒక 2 సెంటర్‌లు అంతకుముందు లిస్ట్‌లో లేనివి అప్పటిదప్పుడు అలాట్ చేయడం ఒక అనుమానానికి తావిస్తే, రెండోది ఒక సెంటర్‌లో లైన్‌గా అన్ని నంబర్‌లు ఎంతమంది నంబర్‌లు ఉంటే సీరియల్ నంబర్‌లకి ఒకే రకమైన మార్కులొచ్చినాయి. రైట్. ఆ మార్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 476కు 20.0 వచ్చిందనుకోండి. 0.5 వచ్చిందనుకో. 21 నంబర్ కూడా 20.0.5 వచ్చింది. కనీసం పాయింట్లలో కూడా డిఫరెన్స్ రాలే. ఇది స్పష్టంగా క్లియర్‌గా అది కంప్లీట్‌గా ఒకటే మార్కులు అలాట్ చేసి ఒక సెంటర్‌లో. అది క్లియర్‌గా వాళ్ళు ఇచ్చిన లిస్ట్‌లోనే టీజీపీఎస్సీ ఇచ్చిన లిస్ట్‌లోనే మనకు ప్రింట్ ఔట్ వచ్చింది. రెండోకటి ఏమైంది అంటే ఒక సెంటర్‌లో ఆల్టర్‌నేట్ పర్సన్ అంటే ఒక పర్సన్ తర్వాత ఒక పర్సన్ కాక ఇంకొక పర్సన్‌కి సేమ్ మార్కులొచ్చాయి. అవును. ఇట్లా క్లియర్‌గా అక్కడ మానిప్యులేషన్స్ జరిగినాయి. ఆర్గనైజ్డ్‌గా మార్కులు వేయబడ్డాయో లేకపోతే అది ఏదో ఒకటి జరిగింది. మూల్యాంకనం సరిగా జరగలేదనేది క్లియర్‌గా అర్థమైనప్పుడు ప్రభుత్వం ఏం చేయనుందంటే వెంటనే ఆ పరీక్షని రద్దు చేయాల్సిన అవసరం ఉండే. రైట్. టీజీపీఎస్సీ కూడా అవును ఇందులో ఇట్టెట్లా జరిగిందని చెప్పి ఆ 2 సెంటర్ల రిజల్ట్‌లైనా ఆపి ఉంటుంటే ఇవాళ కోర్టుకు అభ్యర్థులు వెళ్ళాల్సిన అక్కర్లు లేకుండే. వాస్తవంగా ఇది చాలా పెద్ద దారుణమైనటువంటి స్కామ్ అది. చాలా పెద్ద నేరం అది. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో రేపు ఉన్నత పదవుల్లో రాబోయేటువంటి అధికారులకి అట్లా అందరికి ఒకటే మార్క్ వస్తదండి. లైన్ పెట్టి ఒక సెంటర్‌లో రాసిన వాళ్ళందరికీ ఒకే రకమైన మార్కులు రావడం అనేది అది ఎక్కడ కూడా ఎట్లా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. అది క్లియర్‌గా అర్థమైతున్నది. రైట్. ఇక్కడ ఏదో జరిగిందని. మన రాష్ట్రానికి దురదృష్టం ప్రతిసారి గ్రూప్ 1లో ఇట్లా జరగడం. ఉద్యోగ కల్పనలో అనేక రకాల కారణాల చేత లేట్ అవ్వడం అనేది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము బాగా పకడ్బందీగా చేస్తామని చెప్పి ఇంకా దారుణమైనటువంటి పద్ధతులలో పరీక్షలు నిర్వహించడం రైట్. అంత ఓకే పెద్ద విజయానంద్. స్థాయి పరీక్షకు చాలా తప్పు.